హాయ్ అండి, వెల్కమ్ టు వల్లి టైలరింగ్ వరల్డ్. ఈరోజు మనం పెద్ద వయసు వారి బ్లౌజ్ కటింగ్ అనేది నేర్చుకుందాం. ఇది వచ్చేసి 60 సంవత్సరాలు పైబడిన వారి బ్లౌజ్ అండి. ఇది వారికి ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలా పర్ఫెక్ట్గా మనం కటింగ్ ఎలా చేయాలనేది చూపిస్తానండి. చాలామందికి పెద్దవాళ్ళకి బ్లౌజ్ అనేది సరిగా సెట్ అవ్వదు అంటారు. నెక్ సరిగా సెట్ అవ్వదు, చెస్ట్ పాయింట్ ముందుకు వచ్చేస్తుంది, ఫ్రంట్ నెక్ ముందుకు వచ్చేస్తుంది, చంకలు ముడతలు వస్తాయి, ఇన్ని కంప్లైంట్స్ చెప్తారండి. వాళ్ళు అసలు రాజీ పడరు, మనం కన్విన్స్ కూడా చేయలేం పెద్దవాళ్ళని. అలాంటి వాళ్ళ బ్లౌజు సేమ్ ఆది బ్లౌజులా అద్దినట్టు ఎలా ఉండే విధంగా మనం కటింగ్ అనేది చేయాలనేది చూపిస్తాను. క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డ్ అనేది వేసుకుని ఈ చివర మనం ఒక పావించ్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇది నడుము పట్టి జాయిన్ చేయడానికి ఖర్చు కోసం అండి లైను. ఇప్పుడు జాకెట్ తీసుకొని ఆది జాకెట్ బ్యాక్ సైడ్ని ఇలా పెట్టుకోండి. ఈ లైన్ పై వైపు నుంచి ఇలా పెట్టుకుని పైన షోల్డర్ జాయింట్ దగ్గర ఒక మార్కింగ్ వేయండి. ఇది మెయిన్ హైట్ అండి, జాకెట్ యొక్క హైట్. ఇప్పుడు దీనికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టండి. మీకు అర్థమైంది కదా. 1/2 ఇంచ్ అనేది మనం ఇక్కడ షోల్డర్ జాయింట్ చేస్తాం కదా, ఖర్చు కోసం ఎక్స్ట్రా అనేది పెట్టాము. ఇప్పుడు ఈ 2 లైన్లు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇది ఖర్చు కోసం అండి. ఇది ఇప్పుడు హైట్ మార్కింగ్ చేసాం కదా, ఇప్పుడు లూజ్ అనేది మార్చేద్దాం. ఇలా బ్యాక్ పార్ట్ తీసుకుని ఇలా బ్యాక్ సైడ్ పార్ట్ని ఇలా మడవండి. ఇలా మడిచిన తర్వాత ఈ ఫోల్డింగ్ అనేది ఇలా నడుము దగ్గర నుంచి ఇలా ఫోల్డింగ్ పెట్టి ఇలా కరెక్ట్గా పట్టుకోండి. ఇది ఖర్చుతో సహానండి మార్కింగ్. ఇది కుట్టు దగ్గర మార్కింగ్ చూడండి, ఇది కుట్టు దగ్గర మార్కింగు, ఇది ఖర్చు కోసం. ఇప్పుడు డాట్ కోసం ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టాను. మీకు అర్థమైంది కదా. ఇది మెయిన్ కుట్టు దగ్గరది, ఇది ఖర్చు ఎంత ఉందో అంతా పెట్టేశాను. ఇప్పుడు డాట్ వేస్తాం కదా మధ్యలో, ఈ డాట్ కోసం ఎక్స్ట్రా పెట్టాను. ఇది మొత్తం ఖర్చులతో సహా లూజ్ అన్నమాట కింద నడుము దగ్గర. ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ అనేది తీసుకుందాం. చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ తీసుకుని కాజాల పట్టి వదిలేయండి. కాజాల పట్టి వదిలేసి ఈ చంక జాయింట్ కాడ నుంచి ఒక 1 ఇంచ్ కిందకి ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకుని ఆ ప్లేస్ తిన్నాక ఇలా కొలవండి. చంక భాగానికి 1 ఇంచ్ కింద వైపునకి కొలిచి మార్క్ చేయండి. నాకు 10.5 వచ్చిందండి చంక లూజు. ఇప్పుడు ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకొని ఒక 2 ఇంచులు ఖర్చు కోసం పక్కన ఇంకొక మార్కింగ్ చేసుకుని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. నెక్ విడ్త్ మార్క్ చేసుకుందాం. నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచులు, షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు. ఇది ఎవరికైనా దాదాపుగా సరిపోతుందండి. ఇప్పుడు చంక డౌన్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. చంక డౌన్ ఇలా ఆది జాకెట్ తీసుకొని ఇలా బ్యాక్ పార్ట్ని ఇలా తీసుకొని ఒక సైడ్ జాయింట్ ఉంటుంది కదా, అక్కడ ఇలా ఈ లైన్ పై వైపు నుంచి ఇలా పెట్టండి. సైడ్ అక్కడ మనం హ్యాండ్ జాయింట్ చేసిన కాడ చంక దగ్గర మార్కింగ్ చేసుకుని ఖర్చు కోసం 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి. చంక డౌన్ వచ్చేస్తుంది చూడండి, కరెక్ట్గా 6 ఇంచులు వచ్చింది మనం ఇలా కొలుచుకుంటే. ఇప్పుడు పైన ఇక్కడ 5.5 ఉంది కదా, అదే 5.5 ఇక్కడ ఉందో లేదో చెక్ చేసుకుని మార్క్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకోవడం వల్ల ముడతలు రాకుండా ఉంటుందండి. కుట్టిన తర్వాత అన్నీ ఇలా పర్ఫెక్ట్గా కొలతలు కొలిచి చెక్ చేసుకుని మార్క్ చేసుకోవాలి. కరెక్ట్గా 6 ఇంచులు వచ్చింది కదండి. ఈ 6 ఇంచులకి ఇలా లైన్ అనేది కలుపుకోండి. ఇది చంక డౌను. ఇప్పుడు ఈ బాక్స్ షేప్ ఇచ్చాం కదా, ఇందులో కార్నర్లో 1.5 ఇంచులు ఇలా మార్క్ చేసుకోండి. ఇది చంక రౌండ్. ఈ విధంగా చంక రౌండ్ అనేది తీసుకోండి. ఇప్పుడు నడుము ఎంత ఉన్నదో కొలుచుకుందాం. బ్యాక్ పార్ట్ యొక్క నడుము అండి ఇది. ఈ కింద వైపు నుంచి ఇలా కొలవండి. ఒక మార్క్ చేసుకుని దానికి ఒక 1/4 ఇంచ్ పైకే మార్క్ చేయండి. మనం చేతి పని చేస్తాం కదా మడిచి, అందుకోసం 1/4 ఇంచ్ మార్క్ చేయాలి. ఇక్కడ 2.5 పెట్టాం కదా పైన, ఈ కింద మాత్రం 3 ఇంచెస్ పెట్టండి. ఎందుకు 3 ఇంచెస్ అంటే మనకి ఇది డీప్ నెక్ కాదండి. పెద్దవాళ్ళ బ్లౌజ్ ఎవరికైనా సరే చూసారా, కింద ఎక్కువ విడ్త్ అనేది ఉంటుంది, పైన కన్నా కింద ఉంటుందండి ఇలా ఎక్కువ విడ్త్. నెక్ డీప్ ఉండదు కాబట్టి నెక్ పైకే ఉంటుంది వీళ్ళకి. సో మనం కింద కూడా 2.5 ఇంచులు పెడితే మూసినట్టు వచ్చేస్తుందండి క్లోజ్గా. అందుకని కింద 3 ఇంచులు పెట్టండి. పైన 2.5 కిందన 3 ఇంచులు పెట్టి ఇలా స్క్వేర్ షేప్లో డ్రా చేసుకుని ఇలా రౌండ్గా డ్రా చేసుకోవాలి. పెద్దవాళ్ళకి ఎవరికైనా సరే ఇలానే కింద మనం ఒక 1/2 ఇంచ్ అనేది పెంచుకోవాలండి రౌండ్ దగ్గర. చిన్న చిన్న టిప్స్ పాటించినట్లయితే వాళ్ళ బ్లౌజులు కూడా ఎలాంటి ముడతలు రాకుండా కటింగ్ చేసి స్టిచ్ చేయొచ్చు. డ్రా చేసిన విధంగా ఇలా బ్యాక్ పార్ట్ని ఇలా కటింగ్ అనేది చేసుకోండి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత మనం బ్లౌజ్ పీస్ని మన వైపు ఇలా టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కింద వైపున 2 ఇంచెస్ ఫోల్డ్ చేయండి. ఇలా కరెక్ట్గా 2 ఇంచెస్ ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా మనం నెక్ కట్ చేయలేదు కదా, బ్యాక్ నెక్ కూడా ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు ఈ పార్ట్ని
స్ట్రైట్గా వేయండి. ఇది స్ట్రైట్ కటింగ్ అండి. పెద్ద వయసు వాళ్ళకి క్రాస్ కటింగ్ అనేది వేయరు, స్ట్రైట్ కటింగే వేసుకోవాలి. క్లాత్ ఎక్కడ వేస్ట్ అవ్వకుండా ఇలా ఎడ్జ్ వరకు వేసుకొని ఈ కూర ఉంది కదా, ఈ కూర అనేది వదిలేయండి, దగ్గరికి వేయకండి. కూర భాగం అనేది మనకి నడుం పట్టి జాయింట్ చేయడానికి యూజ్ అవుతుందండి. అందుకోసం నేను కొంచెం గ్యాప్ ఇచ్చి కూర వదిలేసాను. ఈ విధంగా యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉన్నదో అలా డ్రా చేసుకోండి. ఫ్రంట్ నెక్ తప్పించి మిగతా అంతా కూడా డ్రా చేసుకోండి ఇలా. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని తీసివేసి మనకి పైన షోల్డర్ జాయింట్ చేసుకుంటాం కదా, అక్కడ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా కిందకి మార్క్ చేయండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ తీసుకోండి. ఫ్రంట్ షోల్డర్ని ఇలా జాయింట్ చేసిన చోట ఇలా పెట్టుకొని ఉక్సులు పట్టీని ఇలా నడుం పట్టి గీత ఉంది కదా, గీత మీదకి ఇలా తీసుకురండి. ఇప్పుడు ఎలా ఉన్నది అలా మార్క్ చేసుకోండి. ఎక్కడికుందో ఒకసారి మార్క్ చేసుకుని ఒక 1/2 ఇంచ్ పైకే మార్క్ చేయండి. అసలు ఉన్న నెక్ కన్నా కొంచెం 1/2 ఇంచ్ పైకి ఉండేలా చూసుకోండి. మనం చేతి పని చేసిన తర్వాత మనకి ఆ 1/2 ఇంచ్ మరలా కిందకి వచ్చేస్తుంది. మనకి ఆది బ్లౌజ్ ఇచ్చినప్పుడు సేమ్ అలానే కావాలి అని అడిగినప్పుడు నెక్ కూడా అలానే అద్దినట్టు వచ్చేలాగా ఎలా ఉందో అలా మనం మార్కింగ్ చేసేయడమేనండి, ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టి. ఇప్పుడు చంక భాగాన స్కేల్ తీసుకుని ఇలా బాక్స్ షేప్ ఇవ్వండి. ఇప్పుడు సరిగ్గా ఈ బాక్స్ మధ్యలో కార్నర్ అటువైపు ఇటువైపు వెళ్లకుండా ఓన్లీ కార్నర్ తినగా ఒక 1/2 ఇంచు పెంచుకొని కరెక్ట్గా మధ్యలో వచ్చే విధంగా లోత్ అనేది తీసుకోండి. ఈ విధంగా తీసుకున్నట్లయితే ఎలాంటి ముడతలు అనేవి రాకుండా ఉంటాయండి. ఖర్చు వైపున ఒక 1/2 ఇంచు, ఒక 1/2 ఇంచు వరకు పైకి మార్క్ చేయండి. ఇప్పుడు ఉక్సులు పట్టి ఇక్కడికి వచ్చేస్తుంది కదా, కుట్టిన తర్వాత ఇక్కడి నుంచి ఇలా మార్చేయండి. క్రాస్ బెల్ట్ జాయింట్ చేసే కాడ ఒక మార్కింగు, దాన్ని అతకడం ఖర్చు కోసం ఇంకో 1/2 ఇంచ్ మార్కింగు, డాట్ వేస్తాం కదా ఆ డాట్ కోసం ఇంకొక 1/2 ఇంచ్ మార్కింగు. ఇంచుమించు ఒక 1 ఇంచ్ అయితే మనకి ఖర్చు కోసం ఎక్స్ట్రా పెట్టుకుంటున్నామండి. ఇప్పుడు చెస్ట్ పొడవు కొలుచుకుందాం. షోల్డర్ దగ్గర ఇలా ఫోల్డ్ చేసి పట్టుకోండి. ఈ షోల్డర్ జాయింట్ ఎక్కడ ఉందో అక్కడికి పెట్టండి. ఇది ఖర్చు కోసం లైన్ వేసాం కదా, అక్కడ పట్టుకొని సాగదీయకండి. క్రాస్ బెల్ట్ జాయింట్ ఎక్కడికి ఉందో అక్కడ ఒక మార్కింగ్ వేయండి. ఇది చెస్ట్ పొడవు అండి. మనకి కరెక్ట్గా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు దీనికి ఒక 1/2 ఇంచ్ కిందకి మార్క్ చేయండి. ఇది ఖర్చు కోసం, మనం క్రాస్ బెల్ట్ జాయింట్ చేస్తాం కదా ఖర్చు కోసం. ఇప్పుడు టోటల్ లెంత్ కొలుచుకోండి, మనకు చెస్ట్ పొడవు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ విధంగా 3 డాట్స్ని ఈ విధంగా కలపండి. ఇప్పుడు డ్రా చేసిన విధంగా కటింగ్ చేసుకోవాలి. పెద్ద వయసు వాళ్ళ బ్లౌజులు చాలా జాగ్రత్తగా కటింగ్ చేయాలండి. ఏ మాత్రం చిన్న మిస్టేక్ వచ్చినా వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు. ఇక్కడ ఫోల్డింగ్ వస్తుంది, ఇక్కడ హైట్ తగ్గింది, ఇక్కడ పెరిగింది అని చాలా కంప్లైంట్స్ చెప్తుంటారండి. ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలాంటి కొలత కూడా మారకుండా చాలా జాగ్రత్తగా కటింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ చాలా ఈజీ అండి, కటింగ్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వేయాలి. ఇక్కడ చిన్న చిన్న టిప్స్ అనేది చెప్తానండి. ఇక్కడ నెక్ చాలామందికి ముందుకు వచ్చేస్తుంది, పెద్ద వయసు వాళ్ళకి ముందుకు పడిపోతున్నట్టు వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే చిన్న చిన్న టిప్స్ అనేది పాటించండి. ఇక్కడ నెక్ ఉంది కదా, ఇక్కడ నెక్ అనేది కొంచెం ఒక 1/2 ఇంచ్ ఇలా క్రాస్గా కటింగ్ చేయండి. చాలా తక్కువ క్లాత్ తీయండి. ఎంత తక్కువ తీసినా మీకు కరెక్ట్గా మనకి సెట్ అయిపోతుందండి, ఫిట్గా ఉంటుంది, కిందకి వాలకుండా. మీరు ట్రై చేసి చూడండి, ఈజీగా మీకు అర్థమవుతుంది. ఇక్కడ కూడా షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు కూడా చూడండి, స్ట్రైట్గా కాకుండా ఇక్కడ మామూలుగా పట్టుకొని ఇక్కడికి వచ్చేసరికి ఇంకొంచెం క్రాస్గా ఎక్కువ క్లాత్ పట్టండి. ఫ్రంట్ నెక్ దగ్గర ఎక్కువ క్లాత్ పట్టండి, ఫిట్గా ఉంటుంది, నెక్ ముందుకు వాలిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇక్కడ 2.5 ఇంచులు, ఇక్కడ 2 ఇంచులు. పెద్ద వయసు వారికి 2 ఇంచులు సరిపోతుందండి. వాళ్ళకి ఏమి నిలబడేంతలాగా వాళ్ళు కుట్టమని అడగరు కదా. హైట్ వచ్చేసి 2.5 ఇంచులు పెడితే సరిపోతుంది. మీకు అర్థమైంది కదా, హైట్ 2.5 ఈ మధ్యలో విడ్త్ మాత్రం తగ్గించాం మనం. ఇప్పుడు ఈ ఉక్సులు కాజాల పట్టిని ఇలా ఫోల్డ్ చేయండి. ఇక్కడ ఒక మార్క్ చేసి దానికన్నా ఒక 1/2 ఇంచ్ కిందకి మార్క్ చేయండి మరలా. మీకు అర్థమైందా? ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక 2.5 ఇంచులు మార్క్ చేయండి, సరిపోతుంది. ఇది క్లాత్ పట్టేటప్పుడు కూడా పెద్ద ఖర్చు తీసుకోకూడదండి. పెద్దవాళ్ళకి కుట్టినప్పుడు ఇక్కడ కార్నర్లో ఒక మార్క్ చేయండి. ఇక్కడి నుంచి ఒక 4 ఇంచులు ఇలా మార్క్ చేసుకోండి. ఖర్చుని నార్మల్గా కుట్టే వాళ్ళకన్నా వీళ్ళకి కుట్టేటప్పుడు మాత్రం కొంచెం క్లాత్ని ఖర్చు తగ్గించి పట్టుకోవాలన్నమాట. లావుగా పట్టి లాక్కూడదు.
వాళ్ళకి షేప్ పెద్దగా నిలబడడానికి ఇష్టపడరండి. అందుకోసం చిన్న చిన్న టిప్స్ అనేది మనం పాటించాలి. ఇప్పుడు సెకండ్ పార్ట్ మీద వేసి ఇలా అద్దితే మార్కింగ్ అనేది పడుతుంది. ఇలా మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ డాట్స్ అని కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోండి. హ్యాండ్స్ మార్కింగ్ చేసుకుందాం. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఈ చివర ఒక లైన్ అనేది వేసుకోండి. మనం హెమ్మింగ్ చేసుకోవడానికి సరిపడా ఇంచుమించు ఒక 1 ఇంచ్ అయితే హెమ్మింగ్ కోసం ఇలా స్కేల్తో డ్రా చేసుకోండి. ఈ లైన్ పైవైపు నుంచి బ్లౌజ్ యొక్క పొడవు మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ యొక్క పొడవు చూడండి, ఖర్చు కోసం ఎక్స్ట్రా పెట్టాం. హ్యాండ్ పొడవు అండి ఇది హ్యాండ్ చివరి లూజ్ చూడండి, ఎక్కడికి ఉందో అక్కడ మార్క్ చేసేసేయండి ఇలా. ఇప్పుడు టేప్తో కొలవండి, ఎంత హైట్ వచ్చింది మనకి 9 ఇంచులు వచ్చిందండి. ఇదే 9 ఇంచులు ఆ చివరి వైపు కూడా మార్క్ చేసుకోండి. స్కేల్తో ఇలా లైన్ డ్రా చేసుకోండి. ఇది హ్యాండ్ యొక్క పొడవు అండి. ఇప్పుడు హ్యాండ్ డౌన్ మార్క్ చేద్దాం. 3 ఇంచులు డౌన్ కిందకి మార్క్ చేయండి. చూడండి కరెక్ట్గా అక్కడికే ఉంది, సరిపోతుందండి మనకి ఖర్చుతో సహా. ఈ 3 ఇంచులు డౌన్ దగ్గర ఒక మార్కింగ్ చేసిన తర్వాత డౌన్ మార్కింగ్ దగ్గర లూజ్ మార్క్ చేయాలి కదా, చివరి లూజ్ ఎంత ఉందో చెక్ చేసి దానికి 1 ఇంచ్ కలపండి. ఇక్కడ లూజ్ వచ్చేస్తుంది. చివరి లూజ్కి 1 ఇంచ్ కలిపితే డౌన్ దగ్గర లూజ్ వచ్చేస్తుంది. ఈ 2 డాట్స్ని స్కేల్తో ఇలా కలపండి. ఇది మనం కుట్టు వేసుకోవాల్సిన లైన్ అండి. ఇక్కడ నుంచి 1 ఇంచ్ స్ట్రైట్గా రానిచ్చి అక్కడి నుంచి ఇలా డౌన్ చేయండి. ఈ విధంగా డౌన్ చేసుకుంటూ రండి. ఇలా డ్రా చేసిన విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. మా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల మరిన్ని వీడియోస్ మీకు వరకు వస్తాయండి. నేను చేసిన ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. ఇప్పుడు హ్యాండ్ ఇలా కొలుచుకోండి. మనకి ఎంత చంక మొక్క అవసరమో కూడా మనకి కరెక్ట్గా తెలుస్తుంది. చూసారా, టేప్తో కొలుచుకుంటే మనకి ఎంత క్లాత్ అవసరమో అంత జాయిన్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు హ్యాండ్ లోత్ అనేది తీసుకుందాం. ఇలా హ్యాండ్ని సపరేట్ చేసుకున్న తర్వాత మిడిల్ కట్ దగ్గర ఒక మార్కింగ్ ఉంది కదా, అక్కడి నుంచి మిడిల్ కట్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ పక్కకు మార్క్ చేయండి. ఇక్కడ 1 ఇంచ్ మార్క్ చేయండి. ఇప్పుడు ఈ మార్కింగు ఇక్కడ మనకు కుట్టి వేసుకునే మార్కింగ్కి మధ్యలో ఒక మార్కింగ్ చేసి ఒక 1/2 ఇంచ్ లోపలికి మార్కింగ్ చేసుకోండి. అది ఇలా ఈ మార్కింగ్ కలిపేయండి, ఇటు ఈ మార్కింగ్ కలిపేయండి. మీకు అర్థమైంది కదా. మిడిల్ కట్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ గ్యాప్ ఇవ్వండి. అక్కడి నుంచి మనం కుట్టి వేసుకునే మార్కింగ్ దగ్గరికి మధ్యలో 1/2 ఇంచ్ అనేది పెట్టుకుని లోతు తీసుకోండి. ఈ రెండిటి మధ్యలో ఒక 1/2 ఇంచ్ పెట్టుకుని సన్నగా ఇలా లోపలికి కలిపేసుకోవాలండి. ఈ విధంగా తీసుకున్నట్లయితే ఎలాంటి ఫోల్డింగు రాకుండా చాలా నీట్గా వస్తుంది. ఇక్కడ మనం ఫోల్డింగ్ దగ్గర కూడా కట్స్ పెట్టుకుందాం. హ్యాండ్స్ అనేది కటింగ్ పూర్తయిందండి. ఇప్పుడు ఈ మిగిలిన పీస్లోనే మనం నడుము పట్టి ఇంకా క్రాస్ బెల్ట్ అనేది తీసుకోవాలి. కోరా అన్నాను కదా, ఇంతకుముందు కోరా ఉంచాం కదా, ఆ కోరా భాగాన్ని ఇలా తీసుకుని బ్యాక్ పార్ట్ తీసుకోండి. ఈ నడుము భాగం ఫోల్డింగ్ చేసుకుని ఎంతవరకు వచ్చిందో చూసుకొని క్లాత్ అంతవరకు, ఇది కూడా డబలే ఉందండి కింద క్లాత్, మనకి జాయిన్ చేసుకుని కలిపేసుకోవడమే. ఇది నడుము పట్టి కోసం. ఇలా ఇప్పుడు క్రాస్ బెల్ట్ అనేది కొలుచుకుందాం. ఆది జాకెట్ తీసుకొని క్రాస్ బెల్ట్ అనేది కొలుచుకోండి. ఎంతవరకు అవసరమో అంతవరకు మార్కింగ్ చేసుకొని ఒక 10.5 ఇంచులు మార్కింగ్ చేసుకొని ఈ చివర 1/2 ఇంచ్ అనేది మార్క్ చేయండి. ఇది ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది క్రాస్ బెల్ట్ కింద వైపున. ఇక్కడి నుంచి ఒక 3 ఇంచులు, ఈ చివర ఒక 2.5 ఇంచులు, మధ్యలో 2.25 ఇంచులు మార్కింగ్ చేసుకొని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత డ్రా చేసిన విధంగా ఇలా కటింగ్ చేసుకోండి. క్రాస్ బెల్ట్ అనేది కటింగ్ పూర్తయిందండి. ఇప్పుడు ఈ మిగిలిన పీస్ని తీసుకొని మనకి ఉక్సులు కాజాలు పట్టి ఎప్పుడు కూడా బ్యాక్ నెక్ కట్ చేయగా మిగిలిన క్లాత్ని తీసుకుంటాం. కానీ ఇక్కడ పెద్దవాళ్ళ బ్లౌజులకి మనకి నెక్ చాలా చిన్నగా ఉంటుందండి. నెక్ రౌండ్ మనకి సరిపోదు అది. సో వేరే వైపున మనకి కాజాల పట్టి ఉక్సులు పట్టి అనేది తీసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకుందాం. ఇది మెయిన్ బ్లౌజ్ పీస్ అండి. ఇది ఇలా డబల్ ఫోల్డ్ వేసుకుందాం. ఇక్కడ 2 బార్డర్స్ వచ్చింది కానీ మనకు ఒక బార్డరే యూజ్ చేసుకుంటున్నామండి. ఇంకొక వైపు వేస్ట్ అవుతుంది. ఇలా స్ట్రైట్ కటింగ్ కదా, లైనింగ్ ఎలా అయితే స్ట్రైట్ కటింగ్ వేసామో ఫ్రంట్ పార్ట్ని అదే విధంగా మెయిన్ క్లాత్ మీద కూడా ఇలా వేసుకొని యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉన్నది అలా కట్ చేసుకోవాలి.
ఒక పావించి అయితే ఉంచుకొని కట్ చేసుకోండి. కుట్టేటప్పుడు జరిగినా మనకి ఇబ్బంది ఉండదు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. బెల్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. బెల్ బటన్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. మా వీడియో నచ్చితే అర్థమైతే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మరెన్నో టైలరింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తానండి. మన ఛానల్ని ఫాలో అవ్వండి. హ్యాండ్స్ కూడా అదేవిధంగా వేసుకుని కట్ చేసుకోవాలి. మనకి లైనింగ్ పార్ట్కి చిన్నగా పీస్ అనేది పడుతుందండి. చంక ముక్క దగ్గర మెయిన్ పార్ట్ కన్నా లైనింగ్ పార్ట్కి కొంచెం క్లాత్ అనేది పడుతుంది. ఇలా డబుల్ ఫోల్డ్ వేసానండి. ఇలా లైనింగ్ పార్ట్ని వేసుకొని నేను ఇంతకు ముందు చూడలేదండి. ఇది బార్డర్ వచ్చేసి ఉంది. నేను హెమ్మింగ్ కోసం నేను క్లాత్ 1 ఇంచ్ ఉంచాను కదా. ఇప్పుడు మనం అంచు ఉంది కాబట్టి తిప్పి లోపలికి మడిచేస్తాం. సో మనకి హ్యాండ్ పొడవు అనేది పెరిగిపోతుందండి. అందుకు నేను తగ్గించడం కోసం ఒక పావించ్ అనేది కట్ చేస్తున్నాను. నేను బార్డర్ అనేది ముందు చూడలేదండి. బార్డర్ ఉండగా మనకి హెమ్మింగ్ చేస్తే చేతి పనికి బాగోదు. నేను ఇలా క్లాత్ని కుట్టి తిప్పి వేస్తాను. అందుకోసం పావించ్ అనేది కటింగ్ చేస్తానండి. ఇప్పుడు లైనింగ్ పార్ట్లో తీసుకున్నట్టుగానే క్రాస్ బెల్ట్ని వేసేసి దీని మీద ఇలా కటింగ్ చేసేసుకోవాలి. క్రాస్ బెల్ట్ చూసారుగా, ఫైనల్గా కటింగ్ అనేది పూర్తయిందండి. మా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.